హరే కృష్ణ. వెల్కమ్ టు జానీ సాత్విక్ కిచెన్. ఈరోజు స్పెషల్ అల్లం పచ్చడి అండి. వర్షాలు బాగా పడుతున్నాయని చేస్తున్నాను. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు: అల్లం, బెల్లం, జీరా, ఎండుమిర్చి, రుచికి సరిపడే ఉప్పు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పడుతుంది, పచ్చడి నిల్వ ఉండాలి కదా. ముందుగా మనం పెట్టుకున్న కప్పులో మినపప్పు, శనగపప్పు, ధనియాలు అన్నీ 2 స్పూన్స్ వేసుకోవాలండి. నేను 3 కలిపి ఒకసారి వేసేసుకున్నాను. బాగా దోరగా వేగాలండి. దోరగా వేగితేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 7-8 తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి ఆ పోపు బాగా వేగితేనేనండి మనకి పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేపాలి, లేదంటే పచ్చడి బూజు పడుతుంది. బాగా వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. పచ్చడి మీరు మిక్సీ చేసేటప్పుడు వేణీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఎందుకంటే నాకు ఇలాగ సరిపోయింది. పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు జీరా వేసుకోవాలండి. జీరా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం, చింతపండు గుజ్జు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టాక 1 బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం తీసుకోవచ్చు. హరే కృష్ణ. ఎంతో గుమగుమలాడే అల్లం పచ్చడి రెడీ అండి.